హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ భవానీ. వెల్కమ్ టు ద తెలుగు హోమ్ మేకర్ లైఫ్. సో ఈరోజు ర్యాండమ్గా ఒక వ్లాగ్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఏం లేదండి, నిన్న అయితే ఊరి నుంచి వచ్చాము. షార్ట్స్లో చూసే ఉంటారు కదా, మా పాపకైతే మేడారం జాతరకి వెళ్ళి గుండు చేయించుకొని వచ్చామన్నమాట. సో దాని తర్వాత మాకు చాలా హెక్టిక్ వీక్ అయిపోయింది. అప్ అండ్ డౌన్ హైదరాబాద్ టు అక్కడ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడము, ఫుల్ ఆన్ డ్రైవింగ్ కార్ జర్నీస్ అయిపోయాయి అనమాట. మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే కనుక దిస్ ఈస్ భవానీ. వెల్కమ్ టు ద తెలుగు హోమ్ మేకర్ లైఫ్. సో నేనైతే హెడ్ బాత్ చేసేసాను. నాదైతే హెడ్ బాత్ కంప్లీట్ అయిపోయింది. కొంచెం సీరం అప్లై చేద్దాం అనుకుంటున్నా. సో నేనైతే లివాన్ సీరం యూస్ చేస్తాను అనమాట. కొన్ని ఇయర్స్ నుంచి లివాన్ సీరమే యూస్ చేస్తాను. జస్ట్ వన్ పంప్ అయితే సరిపోతుంది. నాది షార్ట్ హెయిర్ కాబట్టి. ఇన్ కేస్ మీది లాంగ్ హెయిర్ అనుకుంటే ఒక 2 పంప్స్, ఎక్కువ యూస్ చేయొద్దు, ఎందుకంటే జిడ్డు అయిపోతుంది. అండ్ మీరు మన ఛానల్లో ఫుడ్ వ్లాగ్స్, లైఫ్ స్టైల్ అండ్ హోమ్ ఆర్గనైజింగ్ అండ్ ఎవ్రీథింగ్ చూస్తారు, వ్లాగ్స్, రొటీన్స్ కూడా. సో మేక్ ష్యూర్ టు వాచ్ టిల్ ద ఎండ్. సో క్లోత్స్ కానీ అన్నీ కూడా చాలా మెస్సీ అయిపోయింది క్లీనింగ్ చేసుకో, అండ్ ఎవ్రీథింగ్ ఎలా పడితే అలా ఉందన్నమాట. హౌస్ మాత్రం ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటాను. నేను క్లీన్ చేసేసుకున్నాను నీట్గా, మంచిగా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక వైబే డిఫరెంట్ ఉంటుంది కదా. సో యా, సో ఇక్కడైతే నేను ఇల్లంతా కూడా ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకుందాం అనుకుంటున్నా. డస్ట్ ఫుల్గా ఫామ్ అయిపోతుందండి. లక్కీగా ఏంటి అంటే మా హౌస్కి లామినేషన్స్ వైట్ కలర్, లైట్ కలర్స్ ఇచ్చుకున్నాం కాబట్టి కొంచెం డస్ట్ అనేది కనిపించదు. బట్ ఎంత కనిపించకపోయినా కానీ ఆ క్లీన్ చేయకపోతే డస్ట్ అంతా కూడా మనకి లోపలికి వెళ్ళిపోతుంది కదా. సో ఎప్పటికప్పుడు నాకు అయితే నీట్గా ఆర్గనైజ్ చేసుకోవడం కానీ, క్లీన్ చేసుకోవడం కానీ చాలా ఇష్టం అనమాట. నాకు ఒక రిలాక్సేషన్ అనిపిస్తుంది. నాకే కాదు, ఆల్మోస్ట్ అందరు హోమ్ మేకర్స్కి కూడా హౌస్ అరేంజ్ చేసుకోవడం కానీ, ఆర్గనైజింగ్, క్లీనింగ్ కానీ అది రొటీన్ అనిపిస్తుంది, కానీ అదొక ఇంట్రెస్టింగ్ వర్క్ అనిపిస్తుంది నాకైతే. సో ఇక్కడైతే బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేసేస్తున్నాను. లాస్ట్ వీక్ చేంజ్ చేయలేదండి, ఎందుకంటే మేము ఊరెళ్ళాల్సి వచ్చింది. ఈ వీక్ అయితే నేను ఇంకా సప్త శనివారం వ్రతము 6th వీక్ అయితే చేసుకుంటున్నాను. అందుకని నేను ఇంకా బెడ్షీట్స్ అన్నీ వాష్ చేసేసుకొని హౌస్ అంతా క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో నేనైతే ఎవ్రీ వీక్ ప్రతి వారం కూడా బెడ్షీట్స్ అనేవి వాష్ చేస్తానన్నమాట. బెడ్షీట్స్తో పాటు డోర్ మ్యాట్స్ కూడా క్లీన్ చేస్తాను, వాష్ చేసేస్తాను. వాషింగ్ మిషన్లో వేస్తాను జనరల్గా, ఎందుకంటే 1 కాదు 2 కాదు, ఆల్మోస్ట్ 8 to 9 ఉన్నాయన్నమాట. అవన్నీ హ్యాండ్ వాష్ చేయాలి అని అంటే అవ్వదు కదా. సో డోర్ మ్యాట్స్ వాష్ చేసిన తర్వాత నేను డ్రమ్ క్లీన్ చేసేస్తాను, సో దట్ మనకి డ్రమ్ కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఆ తర్వాత నేను టీవీ యూనిట్ దగ్గరికి వచ్చేసానండి. మా టీవీ యూనిట్ చూసి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, మీ లామినేషన్స్ ఏజ్ యూస్ చేశారు, హోమ్ టూర్ చేయండి అని చెప్పేసి చాలా కామెంట్స్ వస్తూ ఉన్నాయి. సో సూన్ కొంచెం ఆర్గనైజ్ చేసుకొని అవి అయిన తర్వాత చేస్తానండి. మీరు అడిగితే నేను చేయకుండా ఉంటాను, డెఫినెట్గా చేస్తానండి. కిచెన్ టూర్ అండ్ హోమ్ టూర్ విత్ ఇంటీరియర్ టిప్స్ అనమాట. టీవీ యూనిట్కి ఒక సైడ్ రాఫ్టర్స్ ఇప్పించుకున్నాం అనమాట. అవి కొంచెం గ్యాప్స్ లాగా ఉంటుంది. సో వాటిలో డస్ట్ అనేది ఎక్కువ ఫామ్ అయిపోతుంది. అందుకే ఇలాంటి డస్ట్ క్లీన్ చేసేది ఒక బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్ తోటి క్లీన్ చేసేస్తున్నాను. ఆ తర్వాత ఒక చిన్న వాక్యూమ్ క్లీనర్ ఉందండి. ఈ వాక్యూమ్ క్లీనర్ చిన్న డస్ట్ పార్టికల్స్ని కూడా ఈజీగా తీసేసుకుంటుంది, అందుకే ఇది యూజ్ చేశాను. చూసారు కదా నా టీవీ యూనిట్ దగ్గర ఎంత డస్ట్ వచ్చిందో. ఆ వైట్ కలర్ అవ్వడం వల్ల అసలు కనిపించట్లేదు. అండ్ దీంతోపాటు నేను ఒక సపరేట్ క్లాత్ తీసుకుంటాను అనమాట టీవీ మొత్తం క్లీన్ చేయడానికి. మన వీడియోస్ చాలా మందికి రీచ్ అవుతూ ఉన్నాయి, ఆడియన్స్ అందరికీ కూడా. అంటే హోమ్ మేకర్స్కి, మీ అందరికీ కూడా మన వీడియోస్ నచ్చుతున్నాయని
నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అండి. మీకు ఇంకా మన సైడ్ నుంచి, నా సైడ్ నుంచి ఏ కంటెంట్ కావాలి అనేసి కామెంట్ చేయండి. డెఫినెట్‌గా ఐ విల్ పోస్ట్ దట్ కంటెంట్ అనమాట. నాకు ఇండోర్ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టమండి. ఒక 2 ప్లాంట్స్ అయితే మా హౌస్ వార్మింగ్‌కొచ్చాయి. అన్నట్టు మా హౌస్ వార్మింగ్ కంప్లీట్ అయ్యి ఓన్లీ 7 మంత్స్ అవుతుందనమాట. న్యూ హోమ్ అనమాట మాది. అందుకే కొన్ని కొన్ని ఆర్గనైజ్ చేసుకోవాలి అని చెప్తున్నాను. సో, టీవీ యూనిట్ దగ్గర ఇలా నేను అరేంజ్ చేసుకున్నాను. నాకైతే చాలా ఇష్టం అనమాట. ఈ బుద్ధ చాంటింగ్ పెట్టుకొని నేను ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నాను. చాలా రిలాక్సేషన్ ఇస్తదండి నాకైతే ఆర్గనైజింగ్‌కి. అండ్ యెస్, మై మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అని చెప్తాను ఇదైతే. ఇది చాలా పింట్రెస్ట్‌లో కానీ, గూగుల్‌లో కానీ సెర్చ్ చేసి ఇక్కడ ఒక స్పెషల్‌గా మనకి అట్రాక్టివ్‌గా ఉండాలి అని చెప్పేసి ఇది సెర్చ్ చేసి మరీ చేపించుకున్నామనమాట. బ్యాక్ సైడ్ సమ్ రాఫ్టర్స్ వస్తాయి. మిడిల్‌లో ఒక రింగ్ లాగా వచ్చి ఒక షెల్ఫ్ లాగా వస్తుందనమాట. దాని లోపల మనకి లైట్స్ అనేది ప్రొవైడ్ చేయించుకున్నాము. సో దట్ అదొక వైబ్ లాగా క్రియేట్ అవుతుంది. హౌస్ మొత్తానికి ఒక ఎలివేట్ క్రియేట్ అవుతుందని చెప్పేసి ఈ వినాయకుడిదైతే నాకు హౌస్ వార్మింగ్‌కి మా ఫ్రెండ్ అయితే గిఫ్ట్ చేశారనమాట. ఇక్కడ కరెక్ట్‌గా సూట్ అయింది అని చెప్పేసి ఇక్కడ అరేంజ్ చేశాను. అండ్ చిన్న చిన్న డాల్స్, ప్లాంట్స్ గూడా అరేంజ్ చేశాను. నాకు ఎక్కడ చూసినా గానీ ప్లాంట్స్ అనేది ఉండాలండి. నాకు ఎందుకో ఇండోర్ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. కేర్ గూడా చాలా తక్కువ తీసుకుంటుంది. ప్లస్ లుక్ గూడా బావుంటుంది. ఆక్సిజన్ కూడా చాలా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది కదా! అందుకే. సో, ఇవైతే ప్లాంట్స్‌కి ఎప్పటికప్పుడు లీవ్స్ అనేది క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే డస్ట్ దాని మీద ఉంది అని అనుకోండి, ఆ ప్లాంట్ అనేది గ్రోతింగ్ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఉన్న లీవ్స్‌ని కూడా పాడు చేసేస్తుందనమాట. ఇంకా నన్నైతే కొంతమంది అడుగుతున్నారు, "మీరు పాపని మెయింటైన్ చేస్తూ యూట్యూబ్ అండ్ ఇంత పెద్ద హౌస్‌ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు సింగిల్‌గా? మెయిడ్‌ని గానీ, హెల్పర్‌ని గానీ పెట్టుకోవాల్సింది కదా!" అని అంటున్నారు. బట్ నాకైతే అలా ఇంట్రెస్ట్ ఉండదండి. ఎప్పుడైనా ఫ్యూచర్‌లో ఇన్‌కేస్ అవసరం అని అనుకుంటే అప్పుడు ఆలోచిస్తాను. ప్రెజెంట్ అయితే నా వర్క్ నేనే చేసుకోవడం నాకు చాలా ఇష్టమనమాట. ఒకళ్ళొచ్చి ఇంట్లోకొచ్చి చేయడం, హెల్ప్ చేయడము కొంతమందికి యాక్సెప్టబులే. బట్ నాకైతే అంతెందుకో ఇంట్రెస్ట్ మొన్న అత్తయ్య చూయించననమాట. వాళ్ళ ఇంటికెళ్ళాను కదా! అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు నాకు ఇవి మనీ ప్లాంట్ అనేవి ఆకులు, లీవ్స్ చాలా పెద్దగా కనిపిచ్చాయి. ఫస్ట్ టైమ్ చూస్తున్నాననమాట ఇలాంటి ప్లాంట్. మన ఇంట్లో అయితే మనీ ప్లాంట్స్ అయితే చాలా ఉన్నాయి. బట్ చిన్న చిన్న లీవ్స్ అనమాట. ఇవైతే ఎంత పెద్దగా ఉన్నాయో! చాలా డిఫరెంట్‌గా అనిపించింది. అండ్ వీటి ఏమంటారు వేర్లు కూడా చాలా చాలా పెద్దగా ఉన్నాయి. చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయన్నమాట. అందుకే నేను తీసుకొచ్చుకున్నాను. అండ్ ఆ ప్లాంట్స్‌ని ఈ కౌంటర్ టాప్ మీద ఈ కార్నర్‌కి సెట్ చేద్దామని చెప్పేసి క్లీన్ చేస్తున్నాను. చెప్పాను కదండీ! ఊరు నుంచి వచ్చిన తర్వాత అంతా మెస్సీ అయిపోయింది. సో, ఇక్కడ చిన్న చిన్న మనీ ప్లాంట్స్ ఉన్నాయి. వాటితో పాటు ఈ వాటర్‌లో ఇవి వేసి పెట్టాను. యాక్చువల్‌గా అత్తయ్య వాళ్ళ ఇంట్లో మట్టిలో ఉండిందనమాట. ఇక్కడ వాటర్‌లో ఉంటుందో లేదో చెక్ చేయాలి. ఎలా ఉంటుందో ఏంటో. ఫైనల్ లుక్ అయితే ఇది. నాకు గ్రీనరీ ప్లాంట్ అనేది చాలా నీట్‌గా అనిపిస్తుంది. అనిపిస్తుంది. అన్నట్టు మీరు మన ఛానల్‌లో ఎలాంటి వీడియోస్ నచ్చుతాయి? ఆల్రెడీ పోస్ట్ చేసిన వీడియోస్‌లో మీకేది నచ్చింది? నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ హోమ్ మేకర్స్‌కి ఎలాంటివి అయితే ఇంపార్టెంట్, ఎలాంటి వీడియోస్ అయితే ఇంపార్టెంటో నాకు చెప్పండి. డెఫినెట్‌గా నేను చేస్తాను. అండ్ యెస్, బాల్కనీలో బయట కూడా మెయిన్ డోర్ బయట కూడా ఇక్కడ క్లీన్ చేసేస్తున్నాననమాట. అన్నట్టు ఈ బ్యాక్ సైడ్ టైల్స్ ఉన్నాయి కదా! అవి కూడా మేమే వేయించుకున్నామనమాట. ఈవెన్ బయట గూడా ఒక ప్లాంట్ ఉండాలి కదా! ఆబ్వియస్‌గా గ్రీనరీ ఉండాలి. సో, ఈ తులసమ్మ దగ్గర గూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఒకసారి. చాలా డస్ట్ పడుతుందండి బయట నుంచి. అండ్ ఈ తులసమ్మ స్టాండ్, మనం మేకోవర్ చేయడం అనేది ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. ఎంత బాగా టర్న్ అవుట్ అయిందో.
అంటే ఓల్డ్ టైమ్‌లో ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలాగా మేకోవర్ చేశాను అనేసి డిఫరెన్స్ అయితే చాలా బాగా కనిపించిందనమాట. అండ్ యెస్ ఫైనల్‌గా అయితే హౌస్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నా, ఒకసారి ఊడ్చేసుకున్నాననమాట. ఇంకా కిచెన్‌లోకొచ్చేసాను. ఆఫ్‌కోర్స్ ఆబ్వియస్‌గా మనం ఫుడ్ ప్రిపరేషన్ అనేది ఇంపార్టెంట్ కదా! మా హస్బెండ్ అన్నారు ఆల్మోస్ట్ 6:30, 7:00 అవుతుందది టైం అయితే. నూడిల్స్ చేయమని చెప్పారు. మిల్లెట్ బ్యాంక్ నుంచి నాకు చెప్పాను కదండీ! ఆల్రెడీ నూడిల్స్ పంపించారు నాకు. ఇన్‌స్టాగ్రామ్ త్రూ పంపించారనమాట. ఓన్లీ నో మైదా, నో యాడెడ్ కలర్స్, నో షుగర్స్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. అంటే మిల్లెట్స్ త్రూ చేస్తారనమాట. చూసారు కదా! పర్ల్ మిల్లెట్ లైక్ చాలా మిల్లెట్స్ ఉన్నాయి. వీటిని నేను చేస్తున్నాననమాట ఈరోజు. సో, జనరల్‌గా హక్కా నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నారో సేమ్ ప్రాసెస్ అనమాట. వెజ్జెస్ మనకు కావాల్సినవి యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే స్వీట్ కార్న్‌ని నేను ఫ్రోజన్ స్వీట్ కార్న్ యూజ్ చేస్తున్నాను. వెజ్జీస్ యూజ్ చేసుకోవచ్చు. ఈ నూడిల్స్ అనేవి బాయిల్ చేసిన తర్వాత ఒక పాన్‌లో బటర్ వేసేసుకుంటున్నాను. దాంతో పాటు చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో అండ్ సోయా సాస్ అండ్ రెడ్ చిల్లీ సాస్ ఇవి వేసేసుకుంటున్నాను. కొంతమంది నూడిల్స్ అందులో పాన్‌లో వేసిన తర్వాత ఇవన్నీ వేసేస్తారు. బట్ నాకైతే ఇలా ఇష్టమనమాట. సేమ్ ప్రాసెస్‌లో ఇక్కడ ఇక్కడ నానబెట్టుకున్న ఇవి స్వీట్ కార్న్ వేసుకోవాలండి. నేను మర్చిపోయాను. ఇప్పుడు వేసుకుంటాను. పక్కన సైడ్‌కి వేసేసుకుంటాననమాట. సో, చూసారు కదా! ఎక్కువ పడిపోయిందనమాట చిల్లీ సాస్. అందుకే కొంచెం తీసేసి ఈ స్వీట్ కార్న్ వేశాను. కానీ ట్రస్ట్ మీ అండి. టేస్ట్ అయితే చాలా చాలా అమేజింగ్‌గా ఉంది. యూ షుడ్ ట్రై అంటాను. అంటే పిల్లలు ఇప్పుడు బయట నూడిల్స్ కానీ లేదంటే ఆర్డినరీ మ్యాగీ ప్యాకెట్స్ ఉంటాయి కదా! ఇన్‌స్టంట్ మ్యాగీ ప్యాకెట్స్ అలాంటివి కావాలి అని అనుకుంటారు కదా! అలాంటి వాళ్ళకి ఇలాంటి కొంచెం రీప్లేస్‌మెంట్ అనేది చేసుకుంటే కొద్దిలో కొద్దిగా అయినా గానీ హెల్తీయర్ అనిపిస్తది. ఆ మైదాస్ యూజ్ చేసి ఆర్టిఫిషియల్ కలర్స్ ఇవన్నీ కూడా మన హెల్త్‌కి కూడా అంత మంచిది కాదు గదా! అయినా నేను హెల్త్‌కి విషయానికొచ్చేసరికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తానండి. అండ్ యెస్ ఫైనల్‌గా నా నూడిల్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా పాప, నేను, మా హస్బెండ్ మంచిగా కూర్చొని తిన్నామనమాట. దెన్ ఇక్కడైతే ఇంకా తినేసిన తర్వాత నేను డ్రై ఫ్రూట్స్ అనేది ఒక 3 డ్రై ఫ్రూట్స్ అనేది నేను డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. పంప్కిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ అండ్ వాటర్ మిలన్ సీడ్స్ అనమాట. ఇవి డ్రై రోస్ట్ పెట్టుకుంటే డైలీ ఒక హాఫ్ స్పూన్ కన్జ్యూమ్ చేసినా గానీ చాలా మంచిది కదా! ఇందులో అయితే మెయిన్‌గా జింక్, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి లేడీస్‌కి చాలా ఇంపార్టెంట్ అండి. హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్న వాళ్ళకి కూడా బ్యాలెన్స్ అవుతుంది. పీరియడ్ సమయంలో వచ్చే లేజీనెస్ అనేది తగ్గుతుందనమాట. ఐరన్ అండ్ జింక్ వల్ల ఎనర్జీ అనేది చాలా ఇంప్రూవ్‌మెంట్ వస్తుంది. అంతే కాదండి పంప్కిన్ సీడ్స్ వల్ల హెయిర్ అండ్ స్కిన్‌కి కూడా చాలా మంచిదనమాట. హెయిర్ రాలడం తగ్గుతుంది. స్కిన్ అనేది గ్లో ఉంటుంది. ఎందుకంటే ఇందులో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి కాబట్టి వీటితో పాటు సన్‌ఫ్లవర్ సీడ్స్ అయితే రోస్ట్ చేసుకున్నాను. ఇందులో కూడా విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హార్ట్‌కి చాలా మంచిది. బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. రోజు కొద్ది కొద్దిగా చర్మం అనేది డ్రై కాకుండా సాఫ్ట్‌గా, గ్లోగా అయ్యేటట్టు చేస్తుందనమాట. యాంటీ ఏజింగ్‌కి కూడా చాలా మంచివి. సో, డైలీ ఎక్కువ కాకుండా కొద్ది కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ అలా తీసుకున్నామనుకోండి, అలా రోస్ట్ చేసుకొని పెట్టుకుంటే టైమ్ పాస్‌గా ఈవినింగ్ స్నాక్స్‌లో కానీ, లేదంటే ఏదైనా సలాడ్ చేసుకున్నప్పుడు కానీ, అలాగా దాని మీద చల్లుకున్నామనుకోండి, మన బాడీలోకి అందుతుందనమాట. ఇంకా ఏంటంటే, ఈ 3 సీడ్స్ వెయిట్ లాస్‌కి చాలా బాగా హెల్ప్ చేస్తాయండి. ఫ్యాట్ అనేది తక్కువగా ఉంటుంది. వీటితో పాటు వాటర్ మిలన్ సీడ్స్ కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాననమాట. ఇవైతే కిడ్నీలనైతే క్లీన్ చేసేస్తుంది. యూరిన్ ఇన్ఫెక్షన్స్‌ని తగ్గిస్తుందనమాట. బాడీలో ఉన్న టాక్సిన్స్‌ని అన్నిటిని కూడా బయటికి పంపించేస్తుంది. సో, ఈ 3 సీడ్స్ ఏంటంటే హెయిర్‌కి, స్కిన్‌కి, వెయిట్ లాస్‌కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. నేనక్కడ అలా ఎదురుగా పెట్టాననమాట. సో దట్ మనకు కనిపించినప్పుడల్లా అలా 2 నోట్లో వేసేసుకున్నా గానీ, మన బాడీలోకి అందుతాయి కదా! సెపరేట్‌గా తీసుకొని మనం తినాలి అనంటే, మనకి లేజీనెస్ వచ్చేస్తుంది ఆబ్వియస్‌గా. మీరేమంటారు చెప్పండి? ఇంకా ఈలోపైతే నేను కొన్ని కొన్ని ఆర్డర్ చేశాను. అవైతే తీసి ఆర్గనైజ్ చేస్తున్నాను. బ్రెడ్, కర్డ్ కొన్ని వెజిటబుల్స్ కాదు ఫ్రూట్స్ తీసుకున్నాననమాట. స్ట్రాబెర్రీస్ తీసుకోక చాలా డేస్ అవుతుంది. అందుకే స్ట్రాబెర్రీస్ తీసుకున్నాననమాట. సాల్ట్ అయితే మేము ఆబ్వియస్‌గా రాక్ సాల్టే యూజ్ చేస్తాను. రాక్ సాల్ట్‌ని గ్రైండ్ చేసేసి నేను కంటైనర్‌లో స్టోర్ చేసేసుకుంటాననమాట. ఇంకా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవాల్సినవి ఫ్రిడ్జ్‌లో, బయట పెట్టేసుకోవాల్సినవి బయట అన్నీ పెట్టేసుకుంటున్నాననమాట.
ఇంకా నేనైతే వెయిట్ లాస్‌కి చాలా చాలా టిప్స్ అయితే ఫాలో అవుతానండి. నా డెలివరీ అయిన తర్వాతకి ఇప్పటికి నాలో అయితే చాలా డిఫరెన్స్ వచ్చింది. ఎంతంటే ఆల్మోస్ట్ 10-15 కేజెస్ నేను వెయిట్ లాస్ అయ్యాను. నేను ఫాలో అయ్యే టిప్స్ మీకేదన్నా కావాలి అని అనుకుంటే డెలివరీ అయిన తర్వాత మాత్రమే కాదు, జనరల్‌గా లేడీస్ అనేది హెల్తీగా ఎలా ఫుడ్ తీసుకోవాలి అనేసి కూడా చెప్తాను. సో, మేక్ ష్యూర్ టు వాచ్ ద వీడియోస్ టు సబ్స్క్రైబ్. తర్వాత నేను సాల్ట్ అయిపోయిందని చెప్పాను కదా! ఈ కంటైనర్స్ నేను సాల్ట్ ఏదైనా అయిపోయిందనుకోండి, ఇమ్మీడియేట్‌గా వాష్ చేసేస్తాననమాట. వాష్ చేసిన తర్వాత మాత్రమే అందులో ఫిలప్ చేసుకుంటా. సో దట్ మనం డీప్ క్లీన్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కువ బర్డెన్ అవ్వదు. ఎప్పటికప్పుడు నీట్‌గా ఉంటుందనమాట. ఇదొక చిన్న టిప్ అండి కిచెన్‌లో. ఇంకా వచ్చేసి రేపటి బ్రేక్‌ఫాస్ట్‌కి, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి నేను ఓవర్ నైట్ ఓట్స్ సోక్ చేసుకుంటున్నాను. ఈ ఓవర్ నైట్ ఓట్స్ అనేది చాలా చాలా హెల్దియర్ ఆప్షన్ అండి ఫర్ బ్రేక్‌ఫాస్ట్. సింపుల్ యట్ హెల్దియర్ అనమాట. అంటే ఇప్పుడు నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే, ఎలా అయిపోయిందంటే ఈ జనరేషన్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లు అంటే ఇడ్లీ, దోస, పునుగులు, ఊతప్పాలు, ఈ వడలు, పూరీలు ఇవే అయిపోయాయి. హెల్దియర్ ఆప్షన్స్ అనేదే జనాలు ఎవ్వరు కూడా వెతుక్కోవట్లేదండి. సో, ఇదొక బెస్ట్ ఆప్షన్ అండి. ఏది నానబెట్టకుండా, ఏది చేయకుండా ఇన్‌స్టెంట్‌గా కూడా చేసేసుకోవచ్చు. వీటిని నైటే నానబెట్టేసుకుంటాము. రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను. దాంతో పాటు చియా సీడ్స్, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అంటే మీ ఇంట్లో ఏది ఉంటే అది ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకొని, స్వీట్‌నెస్ కోసం కొంచెం ఖర్జూర, నేను అంజీర్ యాడ్ చేశాను. వీటిని కట్ చేసుకొని నైట్ మొత్తం సోక్ చేసేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. మార్నింగ్ మాత్రం తింటే మీకు నచ్చిన ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆకలి ఎక్కువ వేయదు. ఓవర్ ఈటింగ్ అనేది తగ్గుతుందనమాట. అండ్ నానబెట్టాం కాబట్టి ఈజీగా డైజెషన్ అవుతుంది. బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి. మెయిన్‌లీ లేడీస్‌కి చాలా మంచిది. ఓట్స్‌లో ఐరన్, మెగ్నీషియం ఉంటుంది కాబట్టి పీరియడ్స్ టైంలో అలసటననేది తగ్గిస్తుందనమాట. అంతేకాదు డయాబెటిస్ ఉన్న వాళ్ళకి కూడా ఓట్స్ అనేది బెస్ట్ ఆప్షన్ అంట. అంతేకాదండి, ఆఫీస్‌కి, కాలేజ్‌కి, స్కూల్స్‌కి వెళ్ళే వాళ్ళకి కూడా ఇది టెన్షన్ ఫ్రీ బ్రేక్‌ఫాస్ట్ అని చెప్తాను. అంటే ఏం చేసుకోవాలి, టైం లేదు అనే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అంట నేనైతే. మీరు కూడా మీకేదైనా సజెషన్స్ కావాలి అనన్నా వెయిట్ లాస్‌కి సంబంధించి, లేదంటే హెల్తీయర్ ఆప్షన్స్ బ్రేక్‌ఫాస్ట్ కానీ, లేదు అనంటే ఇన్‌స్టెంట్‌గా ఏదైనా హెల్తీగా చేసుకోవాలి అనన్నా గానీ నాకు కావాలి అని అంటే ఖచ్చితంగా చెప్పండి. కామెంట్స్‌లో చెప్పండి మీ ఒపీనియన్స్ ఏంటో. మన వీడియోలో మీకు ఏది పాయింట్ నచ్చినా కానీ ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో, మీరు చేసే లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. మీరు చేసే కామెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దట్ చాలా మరికొంతమంది హోమ్ మేకర్స్‌కి మన వీడియో రీచ్ అవుతుంది, హెల్ప్ అవుతుంది అని అనుకుంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో, ఇక్కడ చియా సీడ్స్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందనమాట మన హెల్త్‌కి. సో, డైలీ చియా సీడ్స్ వాటర్ అనేది నైట్ నానబెట్టుకొని మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌తో కానీ, లేదంటే ఆ డే మొత్తం కూడా తీసేసుకోవచ్చు. తాగుతూ ఉండొచ్చనమాట. ఎందుకంటే ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి మనకు కావాల్సిన ప్రోటీన్, ఐరన్ కూడా అందుతుందనమాట. ఇవన్నీ కూడా ఓన్లీ మహిళలు, ఈ ఏజ్ వాళ్ళనే కాదండి. ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాల్సిన హెల్తీయర్ ఆప్షన్స్ అనమాట. నీట్‌గా నా నాకు ఎప్పటికప్పుడు నీట్‌గా క్లీన్ చేసేసుకోవడము, ఎప్పటికప్పుడు ఆర్గనైజ్ చేసుకోవడము, తీసిన వస్తువు మళ్ళీ అక్కడే పెట్టడం అంటే నాకు ఇష్టం అనమాట. దీన్ని ఓసీడీ అంటారో ఏమంటారో తెలీదు గానీ నాకైతే అదొక అలవాటుగా మారిపోయింది. నేనే కాదు, మా అమ్మ కానీ, మా మదర్ కానీ, మా సిస్టర్ కానీ సేమ్ ప్రాసెస్ ఫాలో అయ్యేవాళ్ళనమాట. సో దట్ నాకు కూడా అదే అలవాటైంది. చాలా ఇష్టం అనమాట. ఈ వీడియో ఇంతవరకు ఎండ్ చేసేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. రియల్ హోమ్ మేకర్స్కి అందరికీ కూడా హెల్ప్ అయ్యే కంటెంట్ అంతా పోస్ట్ చేస్తూ ఉంటాను మన ఛానల్లో. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. మన వ్లాగ్స్లో మీకు ఏది నచ్చింది, ఏ పాయింట్ నచ్చింది, ఇంకా నెక్స్ట్ ఏ కంటెంట్ పోస్ట్ చేయాలి అని చెప్పేసి కూడా మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. డెఫినెట్గా నేను అదే కంటెంట్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంతటి వరకు ఈ వీడియో సమాప్తం. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.